చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఇప్పుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 3 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 25న నగర వనములో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. కాగా ఘటనకు ముందు నిందితులు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు గుర్తించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్లకు పట్టుబడ్డ 3 యువకులు కూడా ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ తరలింపు, లాటరీ దందాతో పాటు పేకాట శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక బాలిక వైద్య పరీక్షల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. నూరా ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఎవరైతే 3 నిందితులు అరెస్ట్ అయ్యారో వాళ్ళు 3 కూడా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ 3 నిందితులకు సంబంధించి ఎటువంటి చట్టాల కింద కేసెస్ బుక్ అయ్యాయనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 25వ తేదీ సాయంత్రం ఏదైతే చిత్తూరు సమీపంలోని మరకంబట్టు వద్ద ఉన్న నీవా నగర ఉద్యానవనంలో ఫారెస్ట్ శాఖ నిర్వహించబడే ఈ ఉద్యానవనంలో మైనర్ బాలికపై అత్యాచారం తన స్నేహితుడు ఎదుటే చేశారు. ఆ తర్వాత గ్రామస్తులు ఏదైతే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసు విచారణలో ముందుగా ఏదైతే దాడి చేసినట్లు, అదేవిధంగా బంగారు తీసుకెళ్ళినట్లు చెప్పారు, కానీ అత్యాచారం విషయం బయటపడడం లేదు. ఆ అత్యాచార విషయం బయటపడిన తర్వాత పోలీసులు మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో ఫిర్యాదు చేసుకున్న తర్వాత దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వీరినొక్కరినే చేశారా, గతంలో ఈ విధంగా అమ్మాయిలను బెదిరించి, ఎవరైతే పార్కుకు వచ్చేవారిని బెదిరించి వారిని ఈ విధంగా అత్యాచారం చేయడం కానీ, వారి వద్ద బంగారు, నగదు ఈ విధంగా దోపిడీ చేయడం కూడా జరిగింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతం వారు తమ కస్టడీలో లేరని చెప్తున్నారు. ఏదైతే విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు, కానీ నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ కోసం ఏదైతే అరెస్ట్ చూపించిన వెంటనే 24 గంటల లోపల ఏదైతే జడ్జి ఎదుట హాజరుపరచాల్సిన అవసరం ఉన్నందువల్ల విచారణ చేయడానికి వారు ఈ విషయం చెప్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే గతంలో వీరు అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే మద్యం తీసుకురావడం, అదేవిధంగా లాటరీ దందా నడపడం, దీంతోపాటు ఏదైతే పేకాట శిబిరాలకు కీలకంగా వ్యవహరించినట్లు కూడా సమాచారం. ఈ విధంగా గతంలో ఒక వైకాపా కౌన్సిలర్ వద్ద పూర్తి స్థాయిలో అనుచరులుగా పనిచేసేశారు. ఆ సమయంలో అనేక దందాలు వీరికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఏదైతే వినాయక చవితి ముందు వరకు వైసీపీలో యాక్టివ్గా కొనసాగిన వీరు వినాయక చవితి తర్వాత ఏదైతే టీడీపీ కండువా కప్పుకున్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్గానే తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, ఆ నేరాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో వీరి వల్ల ఎవరైనా ఇబ్బంది పడిన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని మరిన్ని కేసులు వీరి మీద నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఏదైతే ఇటు మైనర్ బాలికపై 3 గ్యాంగ్ రేపుకు పాల్పడ్డాము పూర్తి స్థాయిలో ఇటు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇరు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు మీ కార్యకర్తలు ఉంటే మీ కార్యకర్తలు అనే విధంగా నెపం వేసుకొని ఆరోపణల పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా వీరు గతంలో ఒక వైకాపా కౌన్సిలర్ వద్ద ఉండి దందాలకు పాల్పడినట్ల సమాచారం పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. దీంతో ఈ విషయం మీద మరిన్ని కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయం కానీ న్యాయస్థానం ఎదుట ఈ 3 నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మాయి మైనర్ బాలికకు సంబంధించి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు సమగ్రంగా ఉండే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసు ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ విషయం మీద సీఎం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మహిళా కమిషన్ కూడా త్వరలో అమ్మాయిని పరామర్శించడానికి చిత్తూరుకు రానున్నట్లు తెలుస్తోంది. సర్తాజ్. Yes, thank you, Damodar.